సురేష్, గౌరీ భయపడుతూ ఊరికి చేరుకుని పెద్దలతో జరిగిన విషయాన్ని చెప్పారు. కాని ఊరి పెద్దలు దీన్ని నమ్మలేదు. ఈ విషయం నేను తెలుసుకుంటా అని గ్రామంలోని పండితుడు విశ్వనాథం చెప్పాడు. ఆయన పిల్లలతో కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు. చెట్టును పరిశీలించిన విశ్వనాథం గ్రహించాడు, అది సాధారణ చెట్టు కాదు. ఈ చెట్టు వద్దకు ఎవరైనా వచ్చి చిట్కా మాట చెప్పాలి. అది తప్పితే ఎవరు తాకినా చెట్టు వారిని మాయమైపోయినట్టు చేస్తుంది అని ఆయన చెప్పాడు. చిట్కా మాట అది ఏమిటి అని గౌరీ అడిగింది. విశ్వనాథం తన ప్రాచీన పుస్తకాన్ని చదివి ఒక మంత్రాన్ని పలికాడు. ఓ ప్రకృతి దేవత, నీ దివ్య శక్తితో మాకు న్యాయం చేయు. అదే క్షణం చెట్టు ఒడిలో రాజు బయటకు వచ్చాడు. ఇంతకీ ఏమైంది అని రాజు అడిగాడు. వాస్తవానికి ఆ చెట్టు ఒక పురాతన జ్ఞాపకాన్ని భద్రపరిచే ప్రదేశం. చెట్టును తాకినవారు ఆ మంత్రాన్ని చెప్పేవరకు అక్కడే అదృశ్యంగా ఉండిపోవాల్సి ఉండేది. ఆ రోజు నుంచి ఊరువారు ఆ చెట్టును